వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఒక్కరైనా ఎవరైనా వేస్తారేమో రీపోస్ట్ మార్చడం కోసం అని చెప్పేసి ఎదురు చూస్తుంది సార్. కానీ ఇక్కడ లీగల్ విషయం ఏంటంటే లీగల్ గా మగవారు ఆడవారు అవసరం లేదు, అక్కడ పాయింట్ లేదు. అంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళంతా ఇప్పుడు అనాథ పిల్లల్ని పెంచుకొని ఉన్నారు, వీళ్ళంతానే ఒక భయంతో ఉండిపోయి ఉన్నారు. వాళ్ళు జరిగిన దాంట్లో నుంచి రాలేకపోతున్నారు. ఈ రోజు వరకు సార్ చనిపోయాడు, ఇది మామూలు యాక్సిడెంట్ కాదని మీరు నమ్మితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరు వెనకాల అనాథ పిల్లలు ఉన్నారు, మాకు ఇది ఎందుకని వదులుకుంటారా? సొంత హస్బెండ్ వాళ్ళని వాళ్ళు వస్తారు. ఇప్పుడు కే బాల్ గారు వీళ్ళందరూ పిల్లేశారు. ఇది యాక్సిడెంట్ అన్నప్పుడు పోలీసు వాళ్ళు బైక్ ఎందుకు ఇవ్వట్లేదు, అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు, అసలు ఫోన్లు ఎందుకు ఇవ్వట్లేదు, ట్యాబ్ ఎందుకు ఇవ్వట్లేదు, మన ల్యాప్టాప్ ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన బ్యాగులు ఎటు పోయినాయి, ఆయన చేతుకున్న ఉంగరాలు ఎటు పోయినాయి, మీకు తెలుసు? కుటుంబానికి ఇచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కుటుంబానికి మాకు తెలిసిందే కదా. మీరు కన్ఫర్మ్ చేస్తారు ఒకసారి మాట్లాడగలుగుతారు? సార్ మీరు ప్యానల్ కి వాళ్ళ కుటుంబంలో మీరు మాట్లాడగలుగుతారు? వాళ్ళు సంప్రదించాలంటున్నారు, నేను మాట్లాడానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీరు మాట్లాడారా? వేరే అన్న మాట్లాడాడు. అదే అంటున్నా, కుటుంబం వేరే థర్డ్ పార్టీ వాళ్ళు ఆ షాక్ లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మొన్న కూడా అన్న వాళ్ళ భార్య గేట్ దగ్గర నుండి కూడా ఆయన వస్తాడు అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు, ఏడుస్తున్నారు. నీలరాజ్ గారు మీరు ఒక నిమిషం కృష్ణకాంత్ గారు, నీలరాజ్ గారు యూఆర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్, యువర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మీకు తెలియదా గవర్నమెంట్లో లీగల్గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది? మనం అనుకుంటున్నాడు, అన్నాడు, తెలిసిందనే మాటలతో నిజంగా ఛాలెంజ్ చేయగలుగుతామా సార్? మీ అభిప్రాయం నిజమే అనుకున్న ఒక క్షణం అది ప్రవీణ్ పగడాలే కాదు, లేకపోతే ఇంకేదైనా అదే మనం ఛాలెంజ్ చేయడానికైనా మన దగ్గర ఒక ఆధారం ఉండాలి కదా. ఒక నిమిషం, ఇప్పుడు లాయర్ గా చెప్పారు అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నేనేమన్నానంటే యాక్సిడెంట్ అయితే సరే ఆ రిపోర్ట్ల ప్రకారం మాట్లాడతాను నేను కూడా. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏమంటారంటే 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బైక్, 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బైక్ దాదాపు 200 కిలోలు వెయిట్ ఉంటుంది. యాక్సిడెంట్ అయితే ఏమైందండి? బండి ఒక చోట, మనిషి ఎవడో పడిపోతాడు. నేను ఏమంటున్నానంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ అని పోలీసు చెప్తారండి. ఛాన్స్ అంటే అది 100% కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు కూడా మరి ఇక్కడ దేర్ ఇస్ ఎ ఛాన్స్ అని పోస్ట్ మార్టం లో దేర్ ఇస్ నో సస్పెషన్ అంటే 100% కాదు కదా. యాక్సిడెంట్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఒక నిమిషం, యాక్సిడెంట్ కాదు అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే 200 బరువున్న వెహికల్ యాక్సిడెంట్ అయితే మనిషి చోట, బండి ఒక చోట పడిపోతారండి. సాధారణంగా చేతులకి, కాళ్ళకి, భుజాలకి దెబ్బలు తగులుతాయి, బండి కూడా డ్యామేజ్ అయింది. కానీ బైక్కి ఏం కాలేదు, ఆయనకి చేతులకి, భుజాలకి, కాళ్ళకి ఏం కాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంది, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ ఇంటికి వచ్చి పోలీసులు ఫోన్లు, బ్యాంక్ సీల్ చేయటము, ఐప్యాడ్, ల్యాప్టాప్ ఎందుకు తీసుకుపోయారండి? యాక్సిడెంట్ అయితే ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. మరుసటి రోజు వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. మీరు అన్నారు కదా థ్రెట్స్ ఉన్నాయి అంటే మేబీ ఎంక్వైరీ కోసం తీసుకెళ్ళి ఉంటారు. యాక్సిడెంట్ అయితే సంబంధం ఏంటండి? బ్యాంక్ అకౌంట్కి ఏం సంబంధము, ల్యాప్టాప్, ఐప్యాడ్కి ఏం సంబంధం అండి? అంటే యాక్సిడెంట్ అయిందని వాళ్ళే చెప్పారండి, వాళ్ళే చెప్పారు ఇంటికి వచ్చి. లలిత్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా యాక్సిడెంట్ లేకపోతే మర్డర్ ఇట్లాగే మాట్లాడుతూ ఉన్నారు. మోర్ దెన్ అన్ యాక్సిడెంట్ అండ్ మర్డర్, ఇట్ ఈస్ ఎ సూసైడల్ మిషన్ అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు కొత్త డౌట్ తీసుకురాకండి ఇక్కడ, మీరు మళ్ళీ ఇంకో కొత్త డౌట్ తీసుకురాకండి. నో, లెట్ మీ కంప్లీట్. ఐ హావ్ ఎ వాలిడ్ పాయింట్ హియర్. చెప్పండి. అక్కడ ఇంటికాడ బయలుదేరిన కాడి నుంచి చనిపోవటానికి కాస్త ముందు దాకా కూడా ఆయన విపరీతంగా తాగుతూ వెళ్ళాడు. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉండుంటే బైక్ పైన బయలుదేరటానికి కారులో వెళ్లకుండా బైక్ పైన బయలుదేరతాడు. ఆ బయలుదేరే క్రమంలో అంత తాగుతూ ఎందుకు వెళ్తా ఉంటాడు? బహుశా పోలీసులు ఆ ల్యాప్టాప్స్ లేకపోతే ఐప్యాడ్స్, మొబైల్స్ ఎందుకు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నారు కదా. అది స్వాధీనం చేసుకున్నారు ఎందుకు అని కంప్లైంట్ ఉంటే ఇంట్లో వాళ్ళకు ఉండాలి. ఇంట్లో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఈయన ఎందుకు రాకున్నారు అంటే పోలీసులు విచారణ చేసేటప్పుడు దే ట్రై ఆల్ ద పాసిబుల్ యాంగిల్స్. దాంట్లో అది కూడా ఒకటి. కాబట్టి అంత ఫ్రస్ట్రేషన్ లో ఇంటి నుంచి బయలుదేరాడంటే ఆయనకి ఏంటి ప్రాబ్లం? ఆయనతో ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉండటం వలన, లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల ఈయనకి ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల అంత ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళాడా అనేది పోలీసులు విచారించాల్సి విచారించి ఆ విచారించిన కోణాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంటారు. అందుకే కుటుంబ సభ్యులు సైలెంట్ గా ఉండి ఒకసారి అడుగుతాను. నీలరాజ్ గారు నిజంగానే హీఈస్ ఎ బిగ్ ఫెమిలియర్ పర్సనాలిటీ అంటున్నారు, చాలా మంచి వ్యక్తి, సేవ చేస్తున్నారు అంటున్నారు. ఆయన నిజంగా తలుచుకుంటే కారులో బౌన్సర్లతో సహా వెళ్ళగలుగుతారు. ఒక్కడే వెనకాల బ్యాగ్ వేసుకొని ఇంత దూరం పాటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అంటారు? సో అయితే రాజమండ్రిలో అక్కడ ఒక చర్చ్ కన్స్ట్రక్షన్, బైబిల్ కాలేజ్ లాగా ఒకటి
స్థలం తీసుకొని 506 గజాలది స్థలం తీసుకొని ప్లానింగ్ ఉన్నది సార్. సో అక్కడికి నేను ప్రతిసారి వెళ్ళాలి, కార్ వేసుకొని వెళ్ళాలి అని అంటే ఇబ్బంది అవుతుంది, ఎట్లయినా బండి తీసుకొని పోదామని చెప్పేసి ఆ బండి అక్కడ పెట్టేసుకుందాము, ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళి లోకల్లో తిరగడం కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫ్లైట్లో తెలిసిందండి మాట్లాడినవే. రాజమండ్రిలో రామ్మోహన్ అని ప్రవీణ్తో కలిసి పనిచేసే అబ్బాయి ఉంటాడు. సో ఆ అబ్బాయి చెప్పాడు ఈ విషయాలన్నీ. ఓకే, అన్న ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అన్న ప్రతిసారి వచ్చి లోకల్ తిరగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓ బండి తెచ్చుకుంటాను ఎప్పటి నుంచి అన్నాడు. బహుశా అట్లా తెచ్చుకుని ఉండొచ్చు అని చెప్పాడు. మరి ఇంకేం తెచ్చుకున్నా అంటే ఆయన వెళ్తున్న వ్యక్తి ఆయనే కదా, మరి ఆయన కాదే కానీ ఎట్లా చెప్తున్నా. ఇప్పుడు మేము ఎట్లేమంటున్నాం అంటే తెచ్చుకుంటానని చెప్పి రామ్మోహన్ చెప్పారా మీరే? ఎప్పుడు అనేది మేము చెప్పేది. అతను ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు బయలుదేరాడు, ఎక్కడ దాకా వచ్చాడు, మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిండు. వెళ్ళాల్సింది 25 తారీఖు నాడు. కానీ 24 ఎందుకు వెళ్ళిండు అని అంటే వాళ్ళ అమ్మగారు చెప్తున్న విషయం ఏంటంటే కొవ్వూరు నుంచి ఒక వ్యక్తి మాత్రం ఫోన్ చేశారు. ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా బయట పెట్టారు. 24 తారీఖు నాడు ఆయనకు ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు, చిరాగ్గా అన్న నీ ఫోటో వేసానన్నా మీరు రావాలన్నా అని సడన్గా చెప్తే, ఏం తమ్ముడు నువ్వు సడన్గా ఇట్లా చెప్తే నేను ఎట్లా రావాలి అని అంటే, అన్న మీరు ఎట్లయినా వస్తారేమో అనుకుంటున్నా, పరువు పోతుందన్నా, రండి అన్న ప్రేయర్ మీటింగ్ అన్న, ఒక గంట సేపే అన్న అని అంటే, ఆయన మీరు ఎట్లా వస్తారు, బస్సులో వస్తారా, కార్లో వస్తారా, ఫ్లైట్లో వస్తారా, కార్ పెట్టమంటారా, నేను ఎట్లా అట్లా వస్తాను, నీకు ఎందుకు, నేను రావడం ముఖ్యం కదా అన్నాడంట. ఇక ఎవరినైనా అని వాళ్ళ అమ్మ మాట్లాడితే, ఏదో అమ్మ కొవ్వూరు అని అంటారు, అక్కడ మీటింగ్ ఉంది రా అని చెప్పేసి ఒకటే గోల చేస్తుండు, ఫోటో వేసానని అంటున్నారు అని అంతవరకు చెప్పాడంట. చూసిన ఆయన మరి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. అంతే. ఈ రోజు వరకు కుటుంబంలో మన లలిత్ గారు అంటున్నారు కదా, ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిరా, ఇంకోటి అప్పులు లేవు, సమస్యలు లేవు, భార్యాభర్తలు ఈ రోజు వరకు అంటే మార్చి 20 వరకు కూడా వాళ్ళు చిలుక గోరింకల్లాగా ఈ రోజు పెళ్ళైన ఎన్నిసార్లు కలిసారు పెళ్ళైన తర్వాత? నేనా? నా పెళ్ళైన తర్వాత ఆయన పెళ్ళైన తర్వాత, లేకపోతే మీరు మీ పరిచయం నుంచి దూరం అయిన తర్వాత, మీరు కలిసి ఉండడం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత? అన్నని ఇప్పటి వరకు నేను కొన్ని 100 సార్లు కలవచ్చు. ఈ రూమ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 50-60 సార్లు కలిసి ఉండొచ్చు. ఓకే. రీసెంట్ డేస్ లో ఈ 1 year లో 1.5-2 years లో 2 months లాస్ట్ 6 months బ్యాక్ కలిసాము. తర్వాత అక్టోబర్ 24కి మాట్లాడిండు నాతో, గంట సేపు మాట్లాడిండు. ఎట్లున్నారు? అక్టోబర్ 28కి, లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 6 months బ్యాక్. అంటే ఆయన మరణించగానే అది మళ్ళీ ఫిబ్రవరిలో కూడా మొన్న చాటింగ్ చేసినుండే అన్న. క్రిస్మస్ కి కూడా మెసేజ్ పెట్టడం, అంటే బిజీగా ఉంటాడు కాబట్టి అన్నని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మేము. అంటే ఎప్పుడు రేర్ గా కలిసేవారు మీరు, రెగ్యులర్ గా అయితే కాదు. అన్న రెగ్యులర్ గా టీవీలో కనిపిస్తుంది కాబట్టి మాకు ఆయన లలిత్ కుమార్ గారు ఆరోపిస్తున్నట్టుగా ఆయన జరిగితే జరిగి ఉండొచ్చు, ఏం లేవు. మనోజ్ గారు, లలిత్ గారు, నేను ఆరోపించడం కాదండి, నా అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాయి. జస్ట్ లైక్ వీళ్ళు ఎట్లా మీడియా ట్రయల్స్ చేస్తున్నారు, ఆ బేస్డ్ ఆన్ ది మీడియా నేను కూడా ఆ ట్రయల్స్, నా ట్రయల్స్ నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు అంత శుద్ధపోసేం కాదండి. హిందూ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గురించి ఎన్నో అథెంటిక్ ఆధారం కావాల్సిందే. ఇకనైనా 3 ఏళ్ల సమయం కదా, 3 నెలల సమయం అవుతోంది. కృష్ణకాంత్ గారు చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇబ్బంది ఉన్నా కూడా, ఎస్ నా భర్తని ఇంత ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియన్స్ కానీ లేకపోతే ఆయన అభిమానులు కానివ్వండి, సమాజం చూసే పరంగా ఒక డ్రంకర్డ్ లాగా చేసి పారేశారు మొత్తం. ఈ వీడియోస్ అని బయట రావడంతో డ్రంకర్డ్ అయిపోయాడు, అంతా అయిపోయింది కదా. తన భర్త మీద ఒక మచ్చబడుతోంది డ్రంకర్డ్ అనేది. ఈ రకంగా చనిపోయాడు, ఒక మంచి సమాజ సేవ చేసేవాడు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నా భర్త మీద మచ్చను తొలగిస్తాను, ఒక్కసారి బయట రాలేకపోయిందా? రావాలని అనుకున్నది, వచ్చేది. ఎవరు భయపెట్టారా? ఎందుకు రాలేదు అని అంటే, నానే నమ్ముకునే వాళ్ళంతా ఇప్పుడు ఎవరైతే న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వమే కానీ పోలీస్ వాళ్ళే కానీ ఎవరైనా కానీ, ఆమె ఎవరినైతే నమ్మిందో జరుగుతుంది అన్నప్పుడు, ఈ యొక్క ఆమె నమ్మని విషయాల్ని వీడియోలు ఇంత ఘోరంగా నా భర్తని ఇలా కూడా ఇంత టెక్నాలజీ వాడి ఊహించి ఆమెతో మాట్లాడిన వాళ్ళతోనే నేను ఈ స్టూడియోకి తీసుకొని వస్తా, ఇంత ఘోరంగా చేసిరని చెప్పి ఫోన్లో నుంచి ఫేస్బుక్లు యూట్యూబ్లకి అసలు ఫోన్ కూడా వాడకుండా ఆ పడేసింది. ఎన్నిసార్లు ప్రభుత్వమే నమ్మకం లేకపోతే న్యాయస్థానానికి పోవాలి, న్యాయస్థానం మీద నమ్మకం లేదా? ఒక నిమిషం, 5 లక్షల రూపాయలు పేదోడికి కావాలి. న్యాయస్థానం అన్నారు కదా, కేఏ పాల్ గారు, హర్ష్ కుమార్ గారు
ఏపీ హైకోర్టులో కేసు వేశారండి. ఓకే. ఏం చెప్పారు కోర్టు ఏం చెప్పింది, మొత్తం రిపోర్ట్ అప్పుడు కేఏ పాల్ గారు వేసిన కేసులో ఆయన ఏమన్నాడంటే ఇది ఏపీ పోలీసు వారు సరిగ్గా దర్యాప్తు చేయలేదండి, సిబిఐకి ఇవ్వాలని అన్నాడు. సో దానికి హైకోర్టు ఏం చెప్పిందంటే సరే మీరు అంటున్నారు కదా సరిగ్గా దర్యాప్తు చేయలేదని, మరొకసారి దర్యాప్తు చేయడానికి మేము వాళ్ళకి చెప్తాము డీజీపీ గారి సిఎస్ గారికి చేసి ఆగస్టు గల నివేదిక ఇవ్వాలని మేము చెప్తాము అంటే సరే అని కేఏ పాల్ గారు అన్నారు. తర్వాత హర్ష కుమార్ గారు మొన్న వేసిన కేసులో మొన్న 16వ తారీఖు హియరింగ్ వచ్చింది. హియరింగ్ వస్తే జడ్జి గారు ఏమన్నారు, మీకు ప్రవీణ్ పగడాల ఏమైనా దగ్గర బంధు అవుతాడా, ఆల్రెడీ కోర్టులో ఈ సేమ్ కేసు మీద 2 కేసులు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక 5 lakhs మీరు ఆర్డర్ డిపాజిట్ చేయండి అంటే దానికి బాలగారు ఆయన తరపున వాదించిన బాలగారు ఏమన్నారంటే మాకు అనుమానాలు ఉన్నాయండి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయండి అని అన్నాడు. అంటే అప్పుడు కూడా కోర్టు ఏమంటుందంటే 5 లక్షలు కట్టిన తర్వాతనే విచారణ మేము చేపడతాం అని కోర్టు చెప్పింది. ఇప్పుడు ఎక్కడ వేసినా అదే కదండి, ఏ కోర్టులో వేసినా అట్లే పరిస్థితి. అంటే న్యాయస్థానం నమ్మకం లేదు మీకు? కోర్టు అట్లా చెప్పిందండి. అంటే ఉంటాయి కదా కొన్ని న్యాయస్థానం రూల్స్ కూడా ఫాలో కావాల్సిందే కదా. అంత పెద్ద మాజీ ఎంపీ హర్ష కుమారే ఒక సమాజానికి మొత్తానికి సంబంధించిన అంశం పైన పోరాడుతున్నప్పుడు ఆయన నిజాన్ని బయట పెట్టాలనుకుంటే ఆయనకు పెద్ద విషయం కాదు కదా అది. ఆయన వేసాడు మరి ఇంకేంది అట్లాంటి కుటుంబాన్ని కూడా బయట రమ్మంటున్నా. కుటుంబం వచ్చితే కనుక ఇక్కడ ఏమడిగారు ఫస్ట్ జడ్జి మీరు అంటున్నట్టుగా, జడ్జి ఏమడిగారు, మీరు బంధువు అవుతారా లేకపోతే మీకు తెలుసా అని అడిగారు. కుటుంబం వెళ్తే, భార్య వెళ్తే, తల్లి వెళ్తే, కూతురు వెళ్తే అడుగుతారా క్వశ్చన్ని? సరే మీరు అన్నమాట నిజమే అనుకుందాం ఒక రకంగా, అడగరు కదా ఈ రకంగా. వాళ్ళు 2 కేసులు ఉన్నాయి అన్నారు, ఆ 2 కేసులు అక్కడ ఇది మేజర్ కేసు అవుతుంది కుటుంబం బయటకు వస్తే, కానీ ఎక్కడ రాలేదు కదా. అందరి క్వశ్చన్ ఒకటే, ఇక్కడ మీ అనుమానాన్ని కూడా ఒక రకంగా కన్సిడరేషన్ తీసుకుంటూనే ఆ కుటుంబం బయటకు వస్తే బాగుండేది. మేమున్నామంటే మెయిన్ వాళ్ళు షాక్ లో ఉన్నారండి. తర్వాత ఇంకోటి అంత లేడీస్ వాళ్ళు సార్, ఇక్కడ లేడీస్ అనే పాయింట్ లేదు కదా, రావాలి కదా బయటికి, వాళ్ళు షాక్ లో ఉన్నారు. ఒకసారి లీగల్ కోర్టులో వాళ్ళు రాకపోయినా కూడా ఛాలెంజ్ చేయమని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి సంతకాలు పెట్టిన కూడా అడ్వకేట్ చూసుకుంటారు కదా, అడ్వకేట్సే కదా ఫాలో అప్ చేసేది. అయితే సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైట్ లలిత్ గారు, విల్ గెట్ బ్యాక్ టు ఒక్క నిమిషం. వాళ్ళు షాక్లో ఉన్నారు చనిపోయారని. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు లేడీస్ అయ్యారు, బయటకు వచ్చి ఏం చేయలేని స్థితిలో ఇప్పటికే కొన్ని కాల్స్ మీ పాప ఎక్కడ చదువుకుంటుంది, మీ పాప ఏ స్కూల్లో, ఫోన్ చేసిన వ్యక్తులు ఫోన్లు చేసి అన్నోన్ మీరు పక్కా పెట్టాల్సింది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తున్నట్టే. మీ పాప ఎక్కడ చదువుకుంటుంది, వాడికి సంబంధం అవన్నీ వస్తున్నాయండి, భయపడుతున్నారు. ఎవరు చేస్తున్నారు తెలియదు, వాళ్ళు చెప్పలేరు కదా. సార్ ఇప్పటికైనా మనం ఏమంటున్నామంటే ఆ కుటుంబానికి మీరు అంతా భరోసాగా అండగా ఉండాల్సిందే. వాళ్ళు ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు సార్. తెలుస్తున్నాం సరే మనం పొరపాటు పడ్డట్టే, మనకు తెలిసి కూడా సైలెంట్ గా మేము అడుగుతున్నాం కానీ అమ్మాయి బాధతో చెప్పలేకపోతున్నాం. అఫ్ కోర్స్ సార్, తను చెప్పకపోతే ప్రమాదం అది. స్వయంగా ప్రవీణ్ అన్నకు కాల్ వస్తే రికార్డు వినిపిస్తూ ఇదిగో కాల్ ఇట్లా వస్తాయి రా చూడు తమ్మి అని చెప్పేసి వినిపించిన సందర్భాలు మేము విన్నాం. ఇప్పుడు అన్న లేడు కాబట్టి పక్కకు పెట్టి ఇదిగో ఈ కాల్ చూడు విను అని చెప్పేసి, అరే ఏడున్నారా నువ్వు పలానా మాట్లాడుతున్నావు మా గురించి అని. ఇష్యూస్ ఉన్నాయిలే కృష్ణకాంత్ గారు, రైట్? సో వాళ్ళు మహిళలు కాబట్టి బయటికి రాలేకపోతున్నారనే మాటని ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మహిళలు కాబట్టి బయటికి రాలేకపోతున్నారంటే నేను అన్నాను వాళ్ళు బయటికి రావాల్సిన అవసరమే లేదు. నిజంగా వాళ్ళు ఛాలెంజ్ చేయాలనుకుంటే వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసినట్టుగా సైన్ చేసి అడ్వకేట్ ఫాలో అప్ చేస్తారు, రైట్? 100% yes, you can do that. అండ్ ముఖ్యంగా నేను ఇందాకని చెప్పేది అదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన మిత్రులు ఎవరో చెప్తున్నారు వాళ్ళకి ఏదో థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అది దాన్ని డెఫినెట్లీగా అలాంటివి ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ప్రవీణ్ పగడ